ఈ క్రిస్మస్‌కి మన తెలుగులో వచ్చిన అరడజన్ సినిమాలు కాకుండా హాలీవుడ్ నుంచి ఒక సినిమా రిలీజ్ అయింది. అదే 'అనకొండ'. 'అనకొండ' అనే సినిమాకి ఒక స్పెషల్ బ్రాండ్ ఉంది. అండ్ దానికంటూ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. చిన్నప్పుడు చాలా విపరీతంగా ఎంజాయ్ చేసిన ఒక మాన్‌స్టర్ ఈ 'అనకొండ'. సో, అటువంటి ఒక క్రియేచర్ మళ్ళీ తిరిగొస్తుంది ఎంటర్‌టైన్ చేయడానికి అన్నప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయడం జరిగింది. బట్ ట్రైలర్ చూసిన తర్వాత మాన్‌స్టర్‌తో కామెడీ మిక్స్ చేస్తున్నారేంటి? ఎలా తీస్తారు? అనుకోవడం జరిగింది. ఇంకా సినిమా ఎలా ఉందంటే ఈ ఇయర్‌లో వచ్చిన వన్ ఆఫ్ ది వర్స్ట్ మూవీస్ ఆఫ్ హాలీవుడ్ అని చెప్పాలి. ఎందుకంటే ఏం లేదు సినిమాలో డొల్ల. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఆళ్ళ దగ్గర 'అనకొండ' సినిమాకి సంబంధించిన రైట్స్ ఉంటాయి. సో, వాళ్ళిద్దరూ కూడా 'అనకొండ' సినిమాని తీయడానికి అమెజాన్ ఫారెస్ట్‌కెళ్తారు. అక్కడికెళ్ళిన వీళ్ళకి అనుకోకుండా షూటింగ్ ప్రాసెస్‌లో అక్కడ రియల్‌గానే ఒక అనకొండ తిరుగుతుందని తెలుసుకోవడం. అండ్ అక్కడి నుంచి వాళ్ళెలా బయటపడ్డారు? వాళ్ళు షూటింగ్ కంప్లీట్ చేయగలిగారా లేదా? అన్నదే ఈ సినిమా. 'అనకొండ' అనే సినిమాలో కామెడీని తీసుకొస్తున్నారేంటి? అసలు ఎలా మిక్స్ చేస్తారో రెండిటికి బ్యాలెన్స్ ఎలా చేస్తారో అనుకోవడం జరిగింది. బట్ సినిమాలో ఇదైతే తేడా కొట్టేసిన విషయం. ఎందుకంటే అసలు 'అనకొండని' కామెడీ పీస్ చేసేసారు కదరా! 'అనకొండని' చూస్తే మనకి ఒక జలదరింపు, భయం అన్నీ ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తుంటాయి. బట్ ఈ సినిమాలో 'అనకొండని' చూస్తే నవ్వు అది కూడా రాదు. ఏదో ఒక ఫీలింగ్ అంతే. స్క్రీన్ మీద వచ్చినంత సేపు గూడా వచ్చిందా? సరే ఎళ్ళింక అన్నట్టు ఉంటది. అంటే సీన్‌కి ఒక బేస్ లేదు. సెటప్ చేసుకోరు. 'అనకొండ' సడెన్‌గా వచ్చేస్తే సడెన్‌గా ఎళ్ళిపోద్దంతే. బట్ 'అనకొండ' వస్తుందని క్రియేట్ చేసే టెన్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా మిస్ అయిపోద్ది. అసలు దాని మీద ఫోకసే జేయరు. అండ్ కామెడీ పెడతారు. అసలు ఎందుకురా ఈ కామెడీ అనుకునేటట్టే ఉంటది. మనకు 'అనకొండ' మూవీతో ఒక స్పెషల్ బాండ్ ఉంది కదా! సో, ఆ నాస్టాల్జియాని సినిమాలో ఎలా తీసుకొస్తారు అనుకోవడం జరిగింది. నాస్టాల్జియా లేదు, బొక్క లేదు. జస్ట్ క్యాష్ చేసుకోవడానికి ఆ 'అనకొండని' తీసుకొచ్చారంతే. అంతకు మించి ఏం లేదు. దానికి తోడు ఈ సినిమా చాలా లో బడ్జెట్ అనుకుంటా. ఎందుకంటే సినిమాలో గ్రాఫిక్స్ చాలా అంటే చాలా వీక్‌గా ఉంది. ఓవరాల్‌గా లోపల ఏం లేదు. డొల్ల 1 ½ అవర్ టైమ్ వేస్ట్ అంతే. సో, ఇది ఇక్కడికి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ ఏసుకోండి. అలాగే మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి ఛానెల్ చెకౌట్ చేయండి. థాంక్ యూ.